ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్వహణ సామర్థ్యం పెంపు అనే అంశం ద్వారా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని చేస్తున్నట్టు ప్రతిపాదించారు. దాని మీద ఈ రోజు నోటిఫికేషన్స్ కూడా ఇచ్చారు. ప్రైవేటు వ్యక్తులు దీంట్లో భాగస్వామ్యం చేస్తే మేము ఆందోళన చేస్తాం, అధికారం రాగానే ఇవన్నీ రద్దు చేస్తామని ఒక పక్క వైసీపీ చెప్తోంది. సామర్థ్యం నిర్వహణ పెంపు అంశం మీద పీపీపీ పద్ధతిలో ఇవ్వటం కరెక్టేనా? వైసీపీ చేస్తున్న ఏదైతే ఆరోపణ ప్రకారం ఇవ్వటం తప్ప? అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, ఒక పద్ధతి ప్రభుత్వమే దాన్ని మెయింటెనెన్స్ చేయడం, రెండు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో మెయింటెనెన్స్ బాధ్యతలు ఇవ్వడం. ఇది రెండు పాలసీ డెసిషన్స్. ఏ పాలసీకి ఎవరు ఉంటారనేది దీంట్లో వివేదించే ఉంటారు, సమర్థించి. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఇంకొక 5,000 కోట్ల రూపాయలు ఇంకా ఇవన్నీ పూర్తి చేయడానికి ఖర్చు పెట్టాలి. దాంతోపాటు ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ సారథ్యంలో ఉంటే ఇంకొక ప్రతి ఏటా 1,500 కోట్ల రూపాయలు వెచ్చించాలి దాని నిర్వహణ కోసం. ఇది ప్రభుత్వం చేసే పరిస్థితిలో లేదు కాబట్టి మేము ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నామని చంద్రబాబు గారి రాజకీయ నిర్ణయంగా ఈ మధ్య మాట్లాడుతున్నాడు. వైసీపీ అది కుదరదు, ప్రజారోగ్యం దాని యొక్క ప్రాధాన్యత రీత్యా ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ అప్పులు చేస్తున్న 1,500 కోట్లు అనేది పెద్దగా ప్రభుత్వ రంగంలో ఉండాలనేది వైసీపీ ఆలోచన. ఈ రెండింటి మధ్య చర్చ జరుగుంటే ప్రజలు అటు ఉంటారు, ఇటు ఉండేవాళ్ళు ఉంటారు. కానీ తెలుగుదేశం యొక్క బ్లెండర్ మిస్టేక్, ఒక సెల్ఫ్ డిఫెన్స్ పాలిటిక్స్ ఎక్కడ ఉందంటే, ఈ వైఖరి చంద్రబాబు గారు మొదటే చెప్పుంటే ఈ సమస్య వచ్చి ఉండదు. కానీ స్టార్టింగ్ లో ఏమన్నారు, అసలు 17 మెడికల్ కాలేజ్ ఒకటి కట్టలేదు, అది మొదటి స్టాంప్ చేస్తున్నారు. తర్వాత మంత్రి హోంమంత్రి గారు పోయి రాజమండ్రి మెడికల్ కాలేజ్ కూడా ఇంకా పూర్తి కాలేదు. తర్వాత ఇంకో మంత్రి గారు పోయి అనంతపురంలో ఎక్కడ కట్టారు చూపించానని మొండిగోడలు ఉన్న చోట పోయి వీడియోలు తీశారు. దాంతో ఏమైంది, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు మెడికల్ కాలేజ్, చెలో మెడికల్ కాలేజ్ పిలిపించింది. వేలాది మంది విద్యార్థులతో పోయి ఇది మెడికల్ కాలేజ్ చూపిస్తా ఉంది. నిజాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 3 దశలు ఉంటాయి మెడికల్ కాలేజ్. మొదటి దశ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి, రెండో దశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, మూడో దశ మెడికల్ సీట్లు రావడం. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి దశని 100% చేశాడు. 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చాడు. ఈరోజు అసెంబ్లీ సాక్షిగానే మంత్రిగా ఒక ఎమ్మెల్యే అడిగారు, 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు, దాంట్లో ఒకటి మదనపల్లిది, మా మదనపల్లి ఎమ్మెల్యే. దాంట్లో వాళ్ళు ఇప్పుడు ఇంకొక 60 కోట్లు కేటాయిస్తే ఆ పూర్తి అవుతుంది, ఏం చేయదలుచుకుంది ప్రభుత్వం అని అడిగాడు. దీని అర్థం ఏంటి? చంద్రబాబు గారు ఉల్టా స్టేట్మెంటేగా అధికార పార్టీ ఎమ్మెల్యే. మీరు ఫస్ట్ స్టెప్ అసలు ఏవి కట్టలేదు, తప్పు కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి కూడా 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించేసినాడు. హోంమంత్రి గారు చెప్పినటువంటి రాజమండ్రిది కూడా ఇప్పుడు 2వ విద్యా సంవత్సరం జరుగుతోంది, 3వ విద్యా సంవత్సరం 2వ సంవత్సరం కూడా పూర్తి అయిపోయింది అనుకుంటా. అంటే జగన్ గారు ఉన్నప్పుడే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమైపోయినాయి. పాడేరు మెడికల్ కాలేజీని కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రారంభించారు. అంటే అది కూడా ముందే అయిపోయినట్టే కదా, రావడం మెడికల్ కాలేజ్ నిర్మాణం చేయలేదు. మూడోది పులివెందల అండ్ మదనపల్లి, మార్కాపురం క్లాసులు ప్రారంభానికి కావాల్సిన ఏర్పాట్లు అయిపోయినాయి. అంటే మొత్తం 9 మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకొక 8 కాలేజీలు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేయాలి, 9 ప్రారంభించేసినారు ఉన్నాయి. ప్రభుత్వం ప్రారంభించేది అనుకున్నా మా పాలసీ ఇదండి, ఇప్పుడు ఒక 5,000 కోట్లు కావాలి, సంవత్సరానికి 1,500 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ పరిస్థితిలో ప్రభుత్వం లేదు, ప్రైవేట్ యంత్రాంగాన్ని తీసుకొస్తాం, ప్రజలకు రావాల్సిన వైద్యం అందిస్తామని ఉంటే ఒక రకంగా ఉండేది. ఎప్పుడైతే ఉల్టా స్టేట్మెంట్ ఇచ్చారో దాంతో తీవ్రత అయింది. ఈరోజు జగన్మోహన్ గారు అప్పర్ హ్యాండ్ తీసుకున్నాడు. అదేంటి, మేము కట్టలేదన్న కూడా కట్టింది ఏదో చూపించినాడు. అన్నిటికన్నా నా పర్సనల్ అనుభవం ఏంటంటే, మెడికల్ విద్యను ప్రభుత్వంలోనే ఉండాలని ప్రజలు కోరుకుంటారు, ఇది ప్రధానమైంది. కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ రంగంలో కోరుకుంటారు. చాలా విచిత్రంగా ఉంటుంది ప్రజలు మూడు. మెడికల్ కాలేజీ ప్రభుత్వంలో నడిపించాలి, ఎందుకంటే మెడికల్ సీట్లు ₹1,00,00,000 పెట్టి కూడా చదువుకోలేడు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని జగన్ గారు గట్టిగా పట్టుకున్నాడు. ఇక్కడ ప్రభుత్వం ఇరుక్కోవడం వల్ల ఏమైంది, ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారు, మొన్న హోంమంత్రి గారు ఏం ప్రకటించారు, అసలు రాజమండ్రి కాలేజ్ చూపించేసి కట్టారు చూడండి అనింది. నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేయరు, అసలు రాజమండ్రి కాలేజ్ కట్టింది మేము అన్నారు. ఏంది ఇది, హోంమంత్రి గారు కట్టలేదని చెప్పడం, అదే పార్టీ వాళ్ళు మేము కట్టాం. అది అన్ని కాంట్రడిక్షన్. ఈ కాంట్రడిక్షన్ కాకుండా మీరు ప్రైమరీగా చెప్పినట్టు ఇంత బడ్జెట్ అవుతుంది, ఇది ప్రైవేట్ రంగంలో తీసుకుంటాం, ప్రైవేట్ వాళ్ళ ద్వారా అన్ని కరెక్ట్ గా చేస్తాం అని చెప్పే స్టాండ్ ఏమంటే మీకు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ సపోర్ట్ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు అంతా గందరగోళం అయిపోయింది. ఇందువల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో గట్టిగా నిలబడతాడు, పోరాడినా ప్రతిపక్షం పోరాడినా ప్రభుత్వం అనుకుంటే జరుగుతుంది. కానీ నేను వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అనే స్టేట్మెంట్ చాలా కీలకంగా మారిపోయింది. ప్రజల్లో ఆశలు వస్తాయి, పోరాడే వాళ్ళకి గ్రిప్ వస్తుంది. అందువల్ల ప్రభుత్వం కొంచెం భయపడుతుంది. ప్రభుత్వం ఇలా భయపడడానికి పాలసీ డెసిషన్ గా వచ్చిన మార్పు కన్నా వాళ్ళు చేసిన గందరగోళాల రాజకీయాలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మీరన్నట్లు దాంట్లో అలొకేషన్స్ విషయంలో ఒకవేళ పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో సీట్ల అలొకేషన్ గవర్నమెంట్ కి ఇన్నైతే అలొకేట్ చేయాల్సిందే కదా.
ఎవరు మెయింటైన్ చేసినా అవి కరెక్ట్ గా ఉంటే దాదాపుగా ప్రభుత్వం నడిపిస్తే ఎన్ని సీట్లు ఆ, పేద విద్యార్థులకు ఇస్తుందో దాదాపుగా అన్ని సీట్లు అలకేట్ చేస్తే ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా? ఇక్కడ ఇక్కడ ప్రభుత్వానికి చాలా గతం జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడాల ఈ ఉల్టా పాలిటిక్స్ చేయడం వల్లే నష్టపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 50% ఆఫ్ సీట్లు సెల్ఫ్ సపోర్టింగ్ ఇచ్చారు. మెయింటెనెన్స్ ప్రభుత్వమే చేసిన సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులు అంటారు. అంటే 20 సీట్లు ఉండింది అనుకోండి, 10 సీట్లు కోటాలో మేనేజ్మెంట్, అంటే ఎంసెట్ కోటా అంటామా, నీట్ కోటా అంటామా, ఎన్ఆర్ఐ కోటా అంటాం ఉంటుంది. మిగతా 50% ఒక ఫీజు నిర్వహించి డబ్బులకి దాన్ని ఇస్తారు. ఇది ఇప్పుడు కాదు, దశాబ్దాలుగా ఉంది. మా తిరుపతిలో మైక్రోబయాలజీ మహిళా యూనివర్సిటీ కోర్సులన్నీ మీకు ఉస్మానియా అన్నిట్లో చూడొచ్చు. ఇదే జగన్ గారు చేశారు. అయితే చంద్రబాబు గారు ఏం చేసినారు, ఫస్ట్ ఈ ఉల్టా పాలిటిక్స్ ప్రైవేటీకరణ లేదు ఉందని గొడవతో అసలు విషయం పక్కకు పోయింది. ఇప్పుడు చంద్రబాబు గారు మేము కూడా 50% సీట్లు ఎన్ఆర్ఐ ఇది గవర్నమెంట్ నీట్ నిర్వహించే ఎంసెట్ నిర్వహించే ఇస్తాం కదా, కొత్తగా మేము చేసింది ఏముంది, మెయింటెనెన్స్ మాత్రమే కదా ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి తీసుకొస్తున్నామని చర్చ పెడుతున్నాడు. ఇది మొదటి చర్చ ఉంటే ఒక రకంగా ఉండేది. మొదట ఏరైతే చేసి మొత్తం ప్రైవేట్ అమ్మేస్తున్నారనే చర్చ వచ్చేసి ఇప్పుడు తడబడాడుతున్నారు. ఇక్కడ ఒక ప్రమాదం ఏంటంటే ప్రభుత్వం మెయింటెనెన్స్ చేయడానికి ప్రైవేట్ వ్యక్తి మెయింటైన్ చేయడానికి తేడా ఉంటుంది. కారణం ఏంటంటే ఇప్పుడు సీట్లే తీసుకోండి, మీరు ఏ కాలేజ్ అయినా హైదరాబాద్ లో తీసుకోండి, ఫీజు ఇంజనీరింగ్ కాలేజీలో 2 లక్షలు తీసుకుంటారు మేనేజ్మెంట్ సీటు, కానీ మీకు రిసిప్ట్ ఎంతకి ఇస్తారు? ₹1,00,000కే ఇస్తారు. ₹1,00,000కి ఇచ్చి ₹1,00,000 2 లక్షలే సీటు, కానీ అంటే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఎంత? ₹1,00,000కి, తీసుకునేదంతా 2 లక్షలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 21 లక్షలు 27 లక్షలు మేనేజ్మెంట్ ఈ సెల్ఫ్ సపోర్టింగ్ సీటుకి ఫీజు నిర్ణయించాడు. 20 లక్షలు. ప్రభుత్వమే మేనేజ్మెంట్ అయితే 27 లక్షలే తీసుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం 53 లక్షలు ఎంతో నిర్వహించింది. అదే ప్రభుత్వమే ఉంటే 53 లక్షలే తీసుకుంటారు. కానీ ప్రైవేట్ రంగం అయితే వాడు ₹1,00,00,000 తీసుకుంటాడు. ఈ రోజు మనం శ్రీ చైతన్య, నారాయణ ఏ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకెళ్ళండి, వాళ్ళు అధికారికంగా మేనేజ్మెంట్ చెప్తున్న అమౌంట్ కి మీకు రిసిప్ట్ కి మధ్య సగం ఉంటుంది తేడా. అదే గవర్నమెంట్ మేనేజ్మెంట్ అనుకోండి, ఇప్పుడు మహిళా యూనివర్సిటీలో మైక్రోబయాలజీ సీటు 20 లక్షలు అనుకున్నారండి, 20 లక్షలే తీసుకుంటారు. అదనంగా ₹1 తీసుకోవడానికి ఇక్కడ స్కోప్ లేదు. కానీ అదే మహిళా యూనివర్సిటీ ప్రైవేట్ మేనేజ్మెంట్ అయితే 40 లక్షలు తీసుకుని 20 లక్షలకు రిసిప్ట్ ఇస్తారు. కాబట్టి ఈ రోజు 50 లక్షలు మీరు చెప్పుండొచ్చు కానీ ₹1,00,00,000 పోవచ్చు.